రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గడిచిన 2 నెలలుగా రాయలసీమ ముఖ్యంగా సత్యసాయి, నంద్యాల, ప్రకాశం, బాపట్ల ఇలాంటి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్రలో విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, అట్లే మన మధ్యాంధ్రలో బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలో, ఏలూరు జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. సుమారుగా 11 నుంచి 12 లక్షల ఎకరాలు ఈ సంవత్సరం మొక్కజొన్న సాగాయి. దురదృష్టం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1 కిలో మొక్కజొన్న కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 2,400 రూపాయలు క్వింటాల్ మద్దతు ధర ప్రకటించింది, కానీ ఎక్కడ అమలు కావట్లేదు. మొక్కజొన్న పండించిన రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించి మార్కెట్లోకి వస్తే ప్రభుత్వం పడిన మద్దతు ధర అమలు కాకుండా ప్రైవేట్ మధ్యధరల యొక్క దోపిడీకి గురవుతున్నారు. ఒక్కొక్క క్వింటాల్ పైన సుమారుగా 800 నుంచి 1000 రూపాయలు నష్టపోతున్నారు. 1400, 1500, 1600 రూపాయలకు మించి ఎక్కడ ధర పలకడం లే. ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. ఎక్కడికెక్కడ రైతులు చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో జరిగాయి, అనంతపురం జిల్లాలో జరిగాయి, సత్యసాయి జిల్లాలో జరిగాయి, నంద్యాల జిల్లాలో జరిగాయి, బాపట్ల జిల్లాలో జరిగాయి. ఈ రకంగా రాష్ట్రంలో చాలా చోట్ల రైతులు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే, మద్దతు ధర కొనుగోలు చేయాలని అడుగుతూ ఉంటే, తాపీగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు లేఖ రాశారు. ధరల వ్యత్యాస పథకాన్ని అమలు చేయండి, 25% కాదు 100% కొనుగోలు చేయండి, అమలు చేయండి అని చెప్పేసి అంటున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీ బాధ ఏమిటి? మీకేం బాధ లేదా? అంతా కేంద్ర నెత్తిన నెట్టేసి బాధ నుంచి తప్పుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అలా కాదు, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఏదైతుందో 75%, 20% కేంద్రం కొనాలి, 75% రాష్ట్రం కొనాలి. ఆ రకంగా ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కానీ దురదృష్టం అంటే కొత్త పాలసీ తీసుకొస్తున్నాడు. ఏంటి? ధరల వ్యత్యాస పథకం కింద కొంటానంట. వాస్తవంగా రైతుకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు పెట్టి మొక్కజొన్న కొనుగోలు చేయాలి. అలా కొనుగోలు చేసే పని కాకుండా రైతులు ఎంత ధరకు అమ్ముకుంటే, ఎంత తేడా ధర లేకుంటే ఆ ధర ఇప్పుడు అమలు చేస్తారట. ఎలా అమలు చేస్తారు? ఒక్కొక్క రైతు ఎవరో వ్యాపారులకు అమ్ముకున్నారు. మీ దగ్గర రికార్డు ఉందా? ఏ వ్యాపారి కొన్నాడు, ఏ రైతు అమ్మాడు? ఇలాంటి రికార్డు ఏమీ లేకుండా రైతులు ఏ రకంగా ఆదుకుంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రభుత్వం బాతా రైతంగా ఉంది. రైతులు కష్టపడి పంట పండించి అయ్యా మా పంట కొనని చెప్పేసి అడుగుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా తాపిగా ఒక లేఖ రాసి కేంద్ర ప్రభుత్వానికి తప్పించుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది ఏమాత్రం బాధ కాదు. ఇప్పటికైనా తక్షణమే మొత్తం అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే మొక్కజొన్న పంట చేతికొచ్చిందో ఆ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. ప్రభుత్వం ప్రకటించిన 2,400 రూపాయల క్వింటాలకు ధర ఇవ్వాలి. ఆ రకంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికే అమ్మే రైతులు ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ క్రాప్ ఇప్పటికే చేసింది ప్రభుత్వం. ఈ క్రాప్ ఆధారంగా రైతులు గాని, కౌలు రైతులు గాని ఎవరైతే మొక్కజొన్న పండించారో, పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వాళ్లకు ఎలాంటి నష్టం జరగకుండా సిస్టమేటిక్ గా రైతులను ఆదుకునే దానికి ప్రభుత్వం కృషి చేయాలి. వేరే మార్గం లేదు. వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు పెట్టాలి, రైతులను ఆదుకోవాలి, మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తుంది.